హలో అండి, మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మేమైతే పండగ అంతా అయిపోయిన తర్వాత అరిసెలు చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము చూడండి. ఫస్ట్ దబర పెట్టాము పొయ్యి మీద. అదైతే మీకు చూపించలేదు కానీ దబర పెట్టాము. ఆ 3 కేజీల బెల్లానికి 1/2 లీటర్ నీళ్ళు అయితే పోసాము. 1/2 లీటర్ నీళ్ళు పోసిన తర్వాత బెల్లం బాగా కరగనిచ్చాము. దాన్ని తీసాము, పక్కకు తీసుకుని వడగట్టుకున్నాము. దానిలో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అది పడేసుకున్నాము. మళ్ళీ ఇదే బెల్లాన్ని మళ్ళీ అదే దబర్లో పోసేసి మళ్ళీ పాకం వచ్చేంత వరకు కలుపుతాం. పాకం వచ్చిన తర్వాత పాకం వచ్చిన తర్వాత శుద్ధంగా మళ్ళీ దాంట్లోకి వచ్చేసి కొబ్బరి, యాలక్కాయలు, తెల్ల నువ్వులు పోసి కలపాలి. అవన్నీ కూడా కొంచెం పాకం వచ్చిన తర్వాత పిండి వేసుకున్నాం. పిండి వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇదిగో బెల్లం పాకానికి వచ్చింది చూడండి, చూపిస్తున్నాను. ఆ విధంగా వస్తే పాకము లేబాకం అంటారు. ఇంకా ఎక్కువగా వస్తే ముదురు పాకం అంటారు. ఇప్పుడు పిండేసి కలుపుతున్నాం. పిండేసి కలుపుకున్న తర్వాత చక్కగా మనకు ఏ మోతాదులో కావాలంటే లేతగా కావాలంటే లేబాకంగా పట్టుకోవాలి. పిండి ఎక్కువ వేయకూడదు. ఎక్కువ పిండి మనం వేసామంటే కటికలు వస్తాయి. అదే మిత్తంగా మనం పిండి వేసుకుని కొంచెం లూజుగా చేసుకుని అంటే స్లోగా వస్తుంది. పిండి చూసారా ఎలా ఉందో? ఇలా ఉండాలి, మెత్తగా మృదువుగా ఉండాలి. ఇంత మృదువుగా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, పూరీలాగా చిన్న మీడియం సైజు పూరీలాగా ఒత్తుకునేసామా. ఇప్పుడు నూనెలో వేసి ఎర్రగా దోరలుగా పూరీలాగా కాల్చుకోవాలి. పక్కకు తీసుకోవాలి. చూసారా ఎట్లున్నాయో? ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అదిగో ఎర్రగా గాలి చూడండి. నూనెలో అయితే వేసాము, ఎర్రగా ఎంత బాగా గాలాయో. ఇంకా ఎర్రగా కాల్చుకోవాలన్నా కాల్చుకోవచ్చు, కానీ దానిలో టేస్ట్ రాదు. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకొని చెక్కల మీద పెట్టుకొని లైట్గా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువగా నూనె పిండి వేసామంటే అరిసెలు బాగుండవు, కట్లుగా ఉంటాయి. ఇలా చేసుకున్నామంటే మెత్తగా ఉంటుంది. చూసారా, చెక్క మీద పెట్టాము, ఇప్పుడు నొక్కేసాము. ఫైనల్గా అరిసెలు అయితే సూపర్గా వచ్చాయి. ఏమీగా ఉన్నాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి. చూడండి, అరిసెలు కూడా మొత్తం డెకరేషన్ చేసి